హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీక్ సేమ్ డే మనం 95 నుంచి 90 kgsకి రావాలి అనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి అని చెప్పాం. ఆ వీడియోని చాలామంది చూశారు. తర్వాత వీడియోలో నేను చెప్తానని ఏంటంటే, ఎవరైతే 90 లేదా అంతకంటే కొంచెం తక్కువ వెయిట్ ఉండి వాళ్ళ ఐడియల్ వెయిట్ ఏదైతే 60 ఆర్ 55కి రావాలనుకుంటారో అలాంటి వారి కోసం ఒక బెస్ట్ డైట్ ప్లాన్ అనేది నేను మీకు ఇస్తాను అని చెప్పాను. దానికోసమే మీరు చేసుకునే విధంగా మంచి ఫుడ్ ఐటమ్స్ అండ్ రెసిపీస్తో ఒక వీడియో నేను మీకు అప్లోడ్ చేయడానికి ఈరోజు మీకు ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ క్యాలరీస్ అయితే త్రూ అవుట్ ద డే 1600 క్యాలరీస్ పర్ డే తీసుకుంటారు. సో ఆ డైట్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏంటో, అందులో నుంచి వచ్చే క్యాలరీస్ ఏందో, రెసిపీస్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయ్యి రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేస్తే ఆ రెసిపీస్ గురించి కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తా. ముందైతే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏందో డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఛానల్కి గాన ఫస్ట్ టైం మీరు వచ్చుంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డైట్ ప్లాన్స్ కావాలి, మీ వెయిట్ ఎంతో మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టు మీరు ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో కూడా నేను మీకు ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్గా మనం వెయిట్ని బిఎంఐ అనే నెంబర్తో కొలుస్తూ ఉంటాం కదా. ఆ బిఎంఐ అనే నెంబరు ఒక చిన్న ట్రాష్ అంతే. బిఎంఐ కాదు మీరు చూడాల్సింది. సపోజ్ నేనున్నాను, నా వెయిట్ 85 kg అట్లా ఉంటుంది. నా హైట్కి నేను ఉండాల్సిన వెయిట్ కంటే కూడా ఒక 2 kgs ఎక్స్ట్రా ఉన్నా బిఎంఐ ప్రకారంగా. బట్ నా ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 20.96, దగ్గర 21% నాకు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది. సో నా మజిల్ పర్సెంటేజ్ అనేది కూడా కొంచెం బాగానే ఉంటుంది. కాబట్టి నేను హెల్దీగానే వెయిట్ అనేది ఉన్నా ప్రజెంట్. అలా కాకుండా నా మజిల్ పర్సెంట్ కంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు నేను అన్హెల్దీ కింద కన్సిడర్ చేసుకోవాలి తప్ప, బిఎంఐ అనేది ఇప్పుడు బాడీ బిల్డర్స్, పెద్ద బాడీ బిల్డర్స్ని కానీ తీసుకుంటే వాళ్ళ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది బిలో 14, బిలో 12, బిలో 10 కూడా ఉంటుంది. బట్ వాళ్ళ వెయిట్ మాత్రం వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే ఆ హైట్కి చాలా వెయిట్ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు అన్హెల్దీ అని ఒక బిఎంఐ నెంబర్తో చాలామంది చెప్పేస్తూ ఉంటారు. బట్ బిఎంఐ కాదు మీరు చూసుకోవాల్సింది, ఫ్యాట్ పర్సెంటేజ్. ఫ్యాట్ పర్సెంటేజ్ని బట్టి మీరు హెల్దీ వెయిట్ ఆర్ అన్హెల్దీ వెయిట్ అనేది తెలుసుకోవాలి. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో, మీరు కానీ ఇంట్రెస్ట్ అయ్యుంటే ఇవి ఎలా తెలుసుకోవాలి అని కింద కామెంట్ చేశారంటే దానికి నేను మీకు ఈజీ వేలో ఎలా తెలుసుకోవాలో కూడా వీడియో ఒకటి చేస్తాను. సో డైట్ ప్లాన్లోకి వద్దాం. డైట్ ప్లాన్లో ఫస్ట్ మీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 AM నేను ఇక్కడ మెన్షన్ చేసింది. మీకు అవైలబుల్ టైంలో మీరు పెట్టుకోండి ఆ మీలు. కాకపోతే నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మార్నింగ్ లేవగానే చాలామంది బెడ్ కాఫీ, డైరెక్ట్గా కాఫీ అలా తీసుకుంటారు కదా. దానికంటే ముందు లూక్ వామ్ వాటర్, కొంచెం గోరువెచ్చని వాటర్ని మ్యాక్సిమం ఫిల్ చేయండి. ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు ఫిల్ చేయండి, ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వరకు. ఆ తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా ఒక లైట్ యాక్టివిటీ లైక్ 2 or 5 minutes అయినా సరే కనీసం కొంచెం సేపు వాక్ చేసి తర్వాత ఫస్ట్ మీల్. లేదు మార్నింగ్ వర్కౌట్స్ చేస్తాము మేము ఎలాగా అంటే, మార్నింగ్ మీరు ఏ టైంకి అయితే జిమ్కి వెళ్తున్నారో దానికంటే ఒక 20 or 30 minutes ముందు ఒక 2 బనానా లేదా సోకుడు ఆల్మండ్స్తో పాటు ఒక బనానా తీసుకొని, అలవాటు ఉంటే ఒక బ్లాక్ కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోండి. తర్వాత వస్తారు కదా, అప్పటి నుంచి ఈ డైట్ అనుకోండి. మార్నింగ్ వర్కౌట్ చేసే వాళ్ళకి 8 AM మనం తీసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వచ్చేసి ఓట్స్ విత్ వే ప్రోటీన్ అండ్ బనానా. వే ప్రోటీన్ అనేది చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వే ప్రోటీన్ అసలు వాడచ్చా, వాడితే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని. భయపడకుండా వాడచ్చు. అయినా కూడా మేము వాడడం అనుకునే వాళ్ళకైతే ఈ డైట్ సెట్ అవ్వదు. ఒకవేళ అలాంటి వారు మీలో కనుక ఈ వీడియో చూస్తుంటే వే ప్రోటీన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మేమైతే వాడడం అనుకునే వాళ్ళైతే ఇప్పుడే వీడియో ఆపేసేయండి. ఎందుకంటే వే ప్రోటీన్ అనేది ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్. అది కూడా పాలు నుంచి డెరివేట్ చేయబడినటువంటి సోర్స్ అంతే. అది వే అంటే పాలు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఆ వాటర్ నుంచి మనం వే ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకుంటారు. ఈ వే ప్రోటీన్ గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోలో ఈ వే ప్రోటీన్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోండి, దీనివల్ల మీకేం ప్రాబ్లం రాదు. ఓట్స్ విత్ వే ప్రోటీన్ అండ్ బనానా. ఓట్స్ మీరు 30 grams ఓట్స్ తీసుకోవాలి. అందులో మీకు ఆల్మోస్ట్ 120 to 140 క్యాలరీస్ వస్తాయి. దాంట్లో మీకు ఒక 5 grams ప్రోటీన్ వస్తుంది. వే ప్రోటీన్ మీరు 30 grams
అంటే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ సర్వ్ సైజు 30 గ్రామ్స్ ఉంటుంది, ఖచ్చితంగా 30 to 35 గ్రామ్స్ ఉంటుంది. అందులో మీకు 24 to 30 గ్రామ్స్ బ్రాండ్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రోటీన్ అనేది. తర్వాత దాంట్లోకి లో ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోండి, లేదా కౌ మిల్క్ అయినా పర్వాలేదు, అందులో లో ఫ్యాటే ఉంటుంది. కౌ మిల్క్ యాడ్ చేసుకోండి. అందులో మీకు 100 mlకి 42 క్యాలరీస్ వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 3 to 5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. బనానా ఒక 100 గ్రామ్స్, ఒక బనానా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ 110 గ్రామ్స్ ఉంటుంది. దాని నుంచి మీకు ఒక 90 క్యాలరీస్ వస్తాయి. ఓవరాల్గా మీరు ఈ మీల్కి ఎట్లేదన్నా కూడా ఒక 400 క్యాలరీస్ అయితే మీకు బాడీలోకి వెళ్ళిపోతాయి ఈజీగా. అది కూడా 35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు బాడీలోకి వెళ్తుంది. ఫస్ట్ మీల్ ఎప్పుడైతే ప్రోటీన్ ఇంటేక్ బాగుంటుందో ఆ డే మొత్తం కూడా మీకు ఆ క్రేవింగ్స్ అనేది కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి 400 క్యాలరీస్లో 35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీ బాడీలోకి వెళ్ళిపోద్ది. ఇంకా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి అనేది ఏంటంటే, కుక్ ఓట్స్ విత్ మిల్క్ అండ్ వాటర్ యాజ్ నీడెడ్. అంటే 100 ml కాబట్టి మిల్క్ దీంట్లో వేస్తున్నారు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. తర్వాత వే ప్రోటీన్ని అందులో మిక్స్ చేసుకొని బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక మీల్ లాగా తినేయండి దాన్ని. అంతటితో ఆ మీల్ కంప్లీట్ అయిపోద్ది. మీల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లంచ్ లోపు మళ్ళీ ఆకలేస్తూ ఉండి మేము ఫుడ్ తీసుకోవాలి అంటూ క్రేవింగ్స్ వస్తూ ఉంటే కనుక ఒక గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ తీసుకోండి. లేదంటే లో వాల్యూమ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. లో వాల్యూమ్ అంటే ఈ క్యాలరీస్ ఏమో తక్కువ ఉంటాయి, సైజ్ ఏమో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లాంటి ఫుడ్స్ ఏముంటాయంటే ఈ పపాయ కానీ వాటర్ మెలన్ కానీ ఇటువంటి ఫ్రూట్స్ని మ్యాక్సిమం మీరు ఒక మీడియం సైజ్ ఉన్న బౌల్లో తీసేసుకోండి. ఆ తర్వాత మార్నింగ్ స్నాక్లో నేను చెప్పినట్టు ఈ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ పపాయ కానీ వాటర్ మెలన్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఆ తర్వాత మహా అంటే మీకు ఒక 90 క్యాలరీస్ 80 to 100 క్యాలరీస్ వస్తాయి అంతే. అంతకుమించి మీకు పెద్ద ప్రాబ్లం రాదు దానివల్ల. మీల్ 3లో మీకు లంచ్ కూడా వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళకైతే కాదు, ఇది నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళకి చికెన్ విత్ వైట్ రైస్ అండ్ లెంటిల్ కర్రీ. లెంటిల్లో మీరు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఈ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ అవి ట్రై చేయండి, ఎందుకంటే ప్రోటీన్ బాగా వస్తుంది వాటిలో నుంచి. లేదు మేము పెట్టుకోగలం తీసుకుంటాం అనుకునే వాళ్ళైతే రాజ్మా కూడా వాడచ్చు. రాజ్మా కూడా మంచి ప్రోటీన్ సోర్స్ అది. దాంట్లోకి 150 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్, దాంట్లోకి చికెన్ బ్రెస్ట్ పార్ట్. చాలా మంది ఈ చికెన్ థైస్ ఎందుకు తీసుకోరు అంటే కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి తీసుకోరు. అందుకని చికెన్ బ్రెస్ట్ లీన్ ప్రోటీన్ సోర్స్ అది, దాంట్లో వచ్చి ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, అది తీసుకోండి. ఇంకా లెంటిల్ కర్రీ, మామూలుగా కర్రీ మీరు ఎప్పుడైనా కూడా ఒక 100 గ్రామ్స్, చాలా మంది రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అనేసి కర్రీని చాలా ఎక్కువ వాడేస్తూ ఉంటారు. అందులో ఆయిల్స్ వాడినా కూడా ఆ కర్రీ నుంచి మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయే తప్ప పెద్ద బెనిఫిట్స్ అయితే ఏం రావు. కర్రీ కూడా మీరు లిమిటెడ్గా తీసుకోండి. మిక్స్డ్ వెజిటబుల్స్, క్యారెట్స్, బీన్స్, బెల్ పెప్పర్స్, తర్వాత ఈ కుకుంబర్, ఇవి ఖచ్చితంగా ఒక బౌల్లో మీకు రైస్ ప్లేట్తో పాటు ఉంటేనే యాక్సెప్ట్ చేయండి ఆ మీలు. దీని నుంచి మీకు ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే 608 క్యాలరీస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం 400 క్యాలరీస్, ఇప్పుడు 600 క్యాలరీస్. ఆల్మోస్ట్ 1000 క్యాలరీలు మీకు వచ్చేసాయి మీ బాడీలోకి. ఇంకా మీకు మిగిలిండేది 700 క్యాలరీలు మాత్రమే. ఈ 700 క్యాలరీలు ఒకవేళ అటు ఇటు ఒక 100 క్యాలరీలు అయినా పర్వాలేదు, కానీ మీరు ఫిజికల్ యాక్టివిటీ డే మొత్తం మీద 10,000 స్టెప్స్ కనుక వేస్తే ఈ 700 క్యాలరీల కంటే ఒక 100 క్యాలరీలు ఎక్కువ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం రాదు, వెయిట్ లాస్ అయితే కనిపిస్తుంది. ఇంకా మీకు తెలుసు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో, ఇంకా పెద్ద రెసిపీస్ ఏం లేదు, అది నార్మల్ చిన్న రెసిపీసే. వైట్ రైస్ మామూలుగా తీసుకునేది 150 గ్రామ్స్. ఇంకా మీల్ 4 ఈవినింగ్ స్నాక్. చాలా మందికి మనకు ఇండియన్స్లో లేదా తెలుగు వాళ్ళల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ టైంలో మనం ఎక్కువ బయట ఫుడ్కి అలవాటు పడిపోతాం, ఈ బోండాలు బజ్జీలు అట్లాగా. అటువంటి వాటిని హెల్దీ స్నాక్స్ రీప్లేస్ చేయండి. అప్పుడు మీకు ప్రోటీన్ బాగా వస్తుందంటే ఆటోమేటిక్గా డిన్నర్లో మీరు ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గించేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మిగిలి ఉండేది 700 క్యాలరీలు. 700 క్యాలరీల్లో ఒక 200 క్యాలరీలు ఈవినింగ్ స్నాక్లో తీసుకున్నా కూడా ఇంకా 500 క్యాలరీలు మనకు నైట్ డిన్నర్లో తీసేసుకోవచ్చు. అప్పుడు కంప్లీట్గా ఎక్కడ కూడా మనం తక్కువ తింటున్నాం అనే ఫీల్ రాదు. అలాగే వెయిట్ లాస్ కూడా క్యాలరీ డెఫిసిట్లోనే ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయితే అవుతాం. సో డ్రై ఫ్రూట్స్, ఈవినింగ్ టైంలో డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఒక ఆల్మండ్స్ ఒక 5, డేట్స్ ఒక 2, ఆ కాంబినేషన్లో తీసుకోండి. కాఫీ అలవాటుగానుంటే చాలా తక్కువ షుగర్తో తీసుకోండి.